మల్కాజ్గిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. మరి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థి కొనసాగుతున్నారు. దానికి మద్దతుగా మంత్రి గారు మల్లారెడ్డి మన దగ్గర ఉన్నారు. సార్ ఎలా చూస్తారు? ప్రచారం ఏ స్థాయిలో జరుగుతుంది? ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే మా మల్కాజ్గిరి నియోజకవర్గం అంటే గత 4.5 సంవత్సరాలు నేను కూడా ఎంపీగా ఉన్నా కాబట్టి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయ్యి మంత్రి కూడా అయినా కాబట్టి మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిరో ఎవ్వరు కూడా చేయలేదు. ఎందుకంటే గత మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో 2000 కోట్లతోటి మేము మంచినీటి కార్యక్రమం చేసినాం. మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే శపథం చేసినో ఆ శపథం ప్రకారం 99% కంప్లీట్ అయినాయి. అందరూ కూడా మంచిగా వాటర్ తాగుతున్నారు. అంటే ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు? అంటే రాజశేఖర్ గెలుపు కోసం ఇప్పటికీ ఎట్లాంటి ప్లాన్ చేయడం జరిగింది? గెలుపు అనేది ఖాయమైపోయింది. మేము కొట్లాడేది మెజారిటీ కోసమే. నేను కానీ మన సీఎం కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ గారు కానీ అభివృద్ధి కార్యక్రమంలో నెంబర్ 1 ఉన్నాడు. ఇప్పుడు కంటోన్మెంట్లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆల్ రోడ్స్ ఆర్ క్లోజ్ అని ఉండే. అదే మాదిరిగా ఇప్పుడు మేము అంతా కూడా నేను ఎంపీ అయినప్పుడు మొత్తం ఆల్ రోడ్స్ డిఫెన్స్ మినిస్టర్ల దగ్గరికి పోయి 3 డిఫెన్స్ మినిస్టర్లతో పోయి ఆల్ రోడ్స్ అని కూడా ఓపెన్ చేపించినాయి కంటోన్మెంట్లో. దానికి తోడు ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ఈ 16 సీట్లు గెలిస్తే దాన్ని తీసుకుపోయి ఢిల్లీలో 160 సీట్లు చేసి తప్పకుండా కేంద్రంలో బాగా వేసేది గ్యారంటీ. ఎందుకంటే బీజేపీకి 150 కంటే దాటాయి, కాంగ్రెస్కు 100 దాటది. అప్పుడు మనకు 160 ఉంటాయి కాబట్టి తప్పకుండా మనమే రూలింగ్లో ఉంటాం కాబట్టి మన కంటోన్మెంట్ అన్ని రకాలు కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఈ రోడ్లు కానీ 2 ఫ్లైఓవర్లు కానీ 100 ఎకరాలు ఇక్కడ ఇస్తే గరీబోళ్ళకి చాలామంది ల్యాండ్స్కు ఇబ్బంది పడుతున్నారు. A1 ల్యాండ్ అని B1 ల్యాండ్ అని C1 ల్యాండ్ అని వాళ్ళు ఇప్పుడు సర్వే చేసి పేదలను కాల్ చేపించి వాళ్ళకైనా గోడలు కూలిపోయినా వర్షాలు పడ్డా కురుస్తున్నా వాళ్ళని రిపేర్ చేసుకొని ఇస్తలేరు ఈ కంటోన్మెంట్ మిలిటరీ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా పోతుంది, బాధ పోతుంది, పీడ పోతుంది. మనకు 100 ఎకరాలు వాళ్ళది మనం ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని పేద ప్రజలకు వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి మనం వాళ్ళకు 500 ఎకరాలు జవహర్ నగర్ సైడ్ ఇస్తే మనకు ఈ 2 ఫ్లైఓవర్లు కూడా వస్తే మనకు ప్రాబ్లమే ఉండదు, అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సమస్యలు. రాజశేఖర్ రెడ్డి గారు గెలిస్తే ఎట్లాంటి మీరు ఇద్దరు కలిసి కోఆర్డినేషన్తో హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు లేదంటే ఇప్పుడు కోఆర్డినేషన్ ఏంది? నేను స్టేట్ గవర్నమెంట్, ఆయన సెంట్రల్ ఎంపీగా మనం 16 ఎంపీలతో కొట్లాడి మనం చేసుకొని మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. మన నిధులు మన అన్ని తెచ్చుకోవాలి. మనకి ఇప్పుడు చాలా అవసరం ఎంపీ. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు నేను మీ ద్వారా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఓటు భారీ శాతంతో వినియోగించుకొని అందరూ కూడా 16 సీట్లు గెలిపించి మన అందరం చేస్తే మనం ఢిల్లీలో బాగా వేసి మన ఫండ్స్ మనకు వచ్చే వాటా మన నీళ్లు మన కరెంటు మన లెక్క మనకు వచ్చే అవన్నీ కూడా చేసుకొని మనం బంగారు తెలంగాణ దిశలో రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకోరు కావచ్చు ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది? ఇప్పుడు బీజేపీకి అయితే దివాళ తీసిందా, కాంగ్రెస్ కూడా దివాళ తీసింది పూర్తిగా. వాళ్ళ తన క్యాండిడేట్సే లేరు. కొండగాళ్ళనే చల్లని రూపాయి గిడ మల్కాజ్గిరిలో ఎట్లా గెలుతుంది? ఆడ ఓడిపోయిన క్యాండిడేట్ గిడ వేసి పెడితే ఎట్లా గెలుస్తారు? వాళ్ళ తన క్యాండిడేట్సే లేరు. ఓడిపోయిన క్యాండిడేట్లను మళ్ళీ ఎంపీగా పెడుతున్నారు. అదే మాట కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు. టీఆర్ఎస్ కూడా అట్లా ఓడిపోయిన వాళ్ళకే ఇచ్చారని కూడా ఇచ్చారు. అక్కడ చెప్పు పెద్దపల్లి కావచ్చు ఎవరికి ఇచ్చారు? అది చూసుకోరాదా నువ్వు? మే 23 నాడు చూసుకో. మన 16కు 16 భారీ మెజార్టీ మొత్తానికి అఖండ మెజార్టీతో గెలుస్తారు. తమ గెలుపుని ఎవరు ఆపలేరు. 16కు 16 స్థానాలు గెలిచి తీరుతామని మంత్రి మల్లారెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.